ఇప్పుడు అంటే పొలిమేర సీక్వెల్ ఇస్ కమింగ్ అప్ కదా నౌ? యా ఇట్ ఇస్. పొలిమేర 3. సో అందులో వాట్ ఈస్ యువర్ అయ్యోయ్యో. సో పొలిమేర 3 నాకు 1 నుంచి డైరెక్టర్ డాక్టర్ అనిల్ విష్ణు, ఆయన కూడా డెంటిస్ట్. ఆయన డెంటిస్ట్? ఆయన డెంటిస్ట్. యా. డాక్టర్లు అందరూ అన్నీ వదిలేసి ఇప్పుడు ఇచ్చేస్తారు అనమాట. వెరీ గుడ్, బాగుంది. సో అందుకే మాకు మంచి ఒక సింక్ ఉంది. somehow we think very similarly. 1లో ఆడిషన్ తీసుకొని యాక్టర్గా నేను వచ్చాను ఆ ప్రాజెక్ట్కి. దెన్ వీ వర్ షూటింగ్ ఇన్ దమ్మపేట, ఖమ్మం దగ్గర. సో అక్కడ నేను సార్కి చెప్పాను, సార్ మళ్ళీ వచ్చి 10 days మళ్ళీ షూట్ చేయడం ఎందుకు, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను డైరెక్షన్ టీంలో జాయిన్ అవుతాను, నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అని చెప్తే హీ గిగిల్డ్ అండ్ హీ సెడ్, మీరు యాక్టర్స్ ఏం కష్టపడతారు, పరిగెట్టాలి, అది తేవాలి ఇది తేవాలి అంటే, లేదు లేదు నేను చేస్తాను అన్నాను. హీ సెడ్ ఓకే సరే చూద్దాం. సో అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పొలిమేర 1, 2 ఇప్పుడు 3కి 1కి అసిస్టెంట్ డైరెక్టర్ని అండ్ యాక్టర్ని, 2కి అసోసియేట్ డైరెక్టర్. అండ్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఐ హ్యాడ్ టు పుల్ మై మామ్ ఇన్ టు ఇట్. దెన్ వీ కో-ప్రొడ్యూస్డ్ ఇట్. దెన్ 3 వచ్చేసరికి ఐఎమ్ ఇన్ ద రైటింగ్ టీమ్, ఐఎమ్ ది అసోసియేట్ డైరెక్టర్ అండ్ ఆల్సో ది యాక్టర్. సో మళ్ళీ సెరెబ్రల్కి వెళ్ళిపోయారు మీరు, ఎక్కడో అటు నుంచి మొదలెట్టి. సో బట్ లైలాలో మీ క్యారెక్టర్ వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్? మీకు నచ్చినట్టు వచ్చిందా? నా క్యారెక్టర్ నాకేం చెప్పారో అదే షూట్ చేశారు. ఐ డోంట్ నో ద ఎంటైర్ ఫిలిం. ద ప్రాబ్లమ్ విత్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ డూయింగ్ వన్ క్యారెక్టర్, ఇప్పుడు ప్లాట్ బి నాది ఆ మూవీలో మీరు చూస్తే, నాకు నా ప్లాటే చెప్తారు, ఓవరాల్గా చెప్పారు. ఇప్పుడు పొలిమేర అంటే ఐఎమ్ ది లీడ్ యాక్టర్స్ కాబట్టి ఐ నో ది ఎంటైర్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఏంటి అంతా. సో ఈ మూవీస్లో ట్రాక్ కాబట్టి ట్రాకే చెప్తారు, ద రెస్ట్తో మాకు సంబంధం ఉండదు. సో నా ట్రాక్ అయితే ఏదైతే చెప్పారో అదే అయ్యింది. బట్ వన్ ఐ వాచ్ ద ఫిలిం దెన్ ఐ వాస్ లైక్ ఓకే ఇదా స్టోరీ, ఓకే ఇదంతా యాక్సెప్టింగ్గా ఉండదు అని నాకు అనిపించింది. ఎవ్రీబడి వీ ఆల్ ఫెల్ ద సేమ్ థింగ్. సో అయితే బట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ఒక ఇండిపెండెంట్ గర్ల్కి ఎలా ఉంటుంది ఇండస్ట్రీ, ఎలా కనిపిస్తుంది మీకు? ఇక్కడ ఆపర్చునిటీస్, ఇక్కడ ప్రయారిటీస్, ఇక్కడ ఉండే కైండ్ ఆఫ్ యూనో ఐ వోంట్ సే బయాస్ బట్ హీరో బయాస్ ఒక మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీలో ఎలా అనిపిస్తుంది? బికాజ్ మీకు రావాల్సినంత గ్లామర్ పాత్రలు రాలేదు, డీగ్లామరైజ్ రోల్స్, కొంచెం రెగ్యులర్ రోల్స్ వచ్చాయి అని చాలా మంది. యాక్చువల్లీ నేను చూస్ చేసుకున్నట్టున్నాను, బికాజ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ విమెన్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు లుకింగ్ బ్యూటిఫుల్. దట్ వాజ్ మై ఎజెండా ఆల్వేస్. ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉండడం అనేది వెరీ సబ్జెక్టివ్ ఎలిమెంట్. ఫిట్టింగ్ ఇన్ టు ద బ్యూటీ స్టాండర్డ్స్ ఈజ్ అ ప్రొఫెషనల్ థింగ్. రెండింటికి చాలా తేడా ఉంది. ఆ తేడా చాలామంది డిస్కస్ చేయరు. ఫిట్టింగ్ ఇన్ టు బ్యూటీ స్టాండర్డ్స్, ఇప్పుడు బ్యూటీ స్టాండర్డ్స్ ఏంటంటే హ్యావింగ్ హై చీక్స్, హ్యావింగ్ గుడ్ జా లైన్, హ్యావింగ్ స్లిమ్, దీస్ ఆర్ బ్యూటీ స్టాండర్డ్స్. దట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్. ఎవ్రీబడి ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దర్ ఓన్ వే. సో నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. వైల్ ఐ వాజ్ వర్కింగ్ అట్ అపోలో, నేను ఈవినింగ్స్ వెళ్ళి థియేటర్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ అపోలోకి వచ్చి మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ, దిస్ యూస్ టు బీ మై సైకిల్ ఫర్ ఆల్మోస్ట్. యా. సో నాకు క్రాఫ్ట్ పట్ల అవగాహన అప్పుడే వచ్చింది. సో ఐ థాట్ అరే నేను గ్లామరస్ రోల్స్ చేసి నేను ఏం సాధిస్తాను? దట్ వాజ్ మై ఆల్వేస్ మై క్వశ్చన్. అది ఈ క్వశ్చన్ మీరు ఊర్వశి రౌతేల గారిని అడగాలి, ఎందుకంటే ఆవిడ బ్యూటీ ప్యాజెంట్ నుంచి వచ్చారు అది కాబట్టి. ప్లీజ్ కంటిన్యూ. సారీ అబౌట్ దట్ ఫ్లిపెంట్ జోక్ బట్ సో ఐ ఆల్వేస్ సబ్కాన్షియస్లీ అండ్ ఆల్సో సమ్వేర్ a bit consciously I chose something which was very interesting, which was చెప్పినట్టు డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్ రోల్స్ చేయాలి. ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు, లైలాలో అసలు మీరు ఎందుకు ఆ రోల్ చేశారు, పొలిమేర చేసినప్పుడు కూడా యాక్చువల్లీ నన్ను అదే అడిగారు. పొలిమేర 1లో దేర్ వాజ్ ఇంటిమేట్ సీన్స్, అసలు ఎందుకు చేశారు మీరు డాక్టర్ అయ్యి ఉండి అని అడిగారు. అది వేరే ప్రొఫెషన్, ఇది వేరే ప్రొఫెషన్. అండ్ ఇందులో నా క్రాఫ్ట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చేశాను. దెన్ వెన్ పొలిమేర 2 కేమ్, లాస్ట్ 20 minutes లక్ష్మి క్యారెక్టర్ థియేటర్లో అందరిని కూర్చోబెట్టింది. అండ్ ఇట్ స్పోక్ అబౌట్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మోరల్గా ఆడియన్స్కి నచ్చింది నా క్యారెక్టర్, చెప్పింది కన్విన్సింగ్గా అనిపించింది. సో నౌ దే వాంట్ మీ టు డూ ఓన్లీ ప్రోగ్రెసివ్ రోల్స్. సో లైలాకి వచ్చేసరికి క్యారెక్టర్ ఇస్ వెరీ నైవ్. నేను చెప్పినట్టు నేను 2011-10లో ఎలా ఉండేదన్నో ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. సో అది చేసేసరికి ఆడియన్స్ ఏంటి పొలిమేరలో అంత మంచి క్యారెక్టర్ చేసి ఇందులో ఇలా, ఐ యాజ్ అన్ యాక్టర్ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు నా ఐడియాలజీకి భిన్నంగా ఉన్న క్యారెక్టర్స్ నేను చేయగలగడమే కదా యాజ్ అన్ యాక్టర్గా నేను చూడాలి. సో అది ఎవరు చూడరు, గ్లామరస్ రోల్స్ చేస్తున్నానా లేదా అంటే. ఇంకెన్ని ఇయర్స్ ఫీమేల్ ఓన్లీ గ్లామరస్ రోల్స్కే కన్ఫైన్ చేస్తారు. దట్ ఈస్ మై
సో మీ చాయిసే దాదాపు. యా నా చాయిసే అది. ఇట్స్ నాట్ దట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి చెయ్యాలి ఆర్ అది ఇదని కాదు. నేను చెప్పాను కదా, నేను ఎన్జిఓస్లో వర్క్ చేసినప్పుడు చాలామంది అమ్మాయిలు, ఆ మూవీలో నా క్యారెక్టర్ సుందరి డార్క్ స్కిన్ ఉంటుంది, దెన్ ఎవ్రీబడి క్రిటిసైజెస్ హర్ ఫర్ బీయింగ్ లైక్ దాట్. ఎంతోమంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి, చిన్న పిల్లలు లైక్ టీనేజర్స్, అక్క సినిమాల్లో వాళ్ళు అలా ఉంటారు కదా, ఇలా ఉంటారు కదా, మాకు అలా ఉండాలనిపిస్తుంది, ఇలా ఉండడం వల్ల అందరు మమ్మల్ని తక్కువ చూస్తారు, అది ఇదని బాధపడ్డారు. వాళ్ళకి నేను ఇదే చెప్పాను, అది కాదురా, మన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ ఫైట్ చేయగలుగుతామని. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది. వీ కాంట్ హ్యావ్ అన్ ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్ విత్ దెమ్. సో దట్ క్యారెక్టర్ వాజ్ అ ప్యూర్ డెడికేషన్ టు దోస్ యంగ్ గర్ల్స్ అంతే. కానీ మీరు అంటే ఫ్రాంక్లీ ఇప్పుడు మీరు యాక్టింగ్ చేయాలని వచ్చారు, యూ లవ్ ది ఇండస్ట్రీ, ఎక్కడో మీకు సెల్ఫ్ ఏంటది బౌండరీస్ ఎక్స్టెండ్ చేసుకుని యూ వాంట్ టు పుష్ యువర్ సెల్ఫ్, అది కనిపిస్తుంది క్లియర్లీ. యూ వాంట్ బ్రేక్ అ లాట్ ఆఫ్ బ్యారియర్స్. అట్ ద సేమ్ టైమ్ ఈ సోషల్ అజెండాల మధ్యలో వచ్చేస్తే మీ ఓన్ అండ్ ప్లస్ మళ్ళీ డైరెక్షన్ అండ్ రైటింగ్ టీమ్, ఇన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అయితే మీరు ఏమిటి అన్నప్పుడు మీకు ఐడెంటిటీ క్రైసిస్ రాదా ఫర్ పీపుల్ టు, ఇప్పుడు రేపు వచ్చి ఇప్పుడు ఎవరో వచ్చి మీకు ఆఫర్ చేయాలి, ఏం ఆఫర్ చేయాలి, ఓకే చాలా బాగుంటారు ఈ రోల్కి, కామాక్షి గారికి ఈ రోల్ ఇద్దాం అనుకోవాలా, లేదు ఇది గ్లామరస్ రోల్ కాబట్టి డిగ్లామరస్ రోలే ఇద్దాము బికాస్ షీ లైక్స్ దట్, అది ఇవ్వాలా, లేదా ఒక రైటింగ్ వర్క్ ఇవ్వాలా, ఏదైనా ఇవ్వచ్చంటారా? ఏదైనా ఇవ్వచ్చు, అంతేనా? ఏదైనా ఇవ్వచ్చు. అండ్ యాజ్ ఐ వాస్ టెలింగ్, గ్లామరస్గా ఉండే క్యారెక్టర్స్లో సబ్స్టెన్స్ ఉంటే ఐ డోంట్ మైండ్ ప్లేయింగ్ ఇట్. జస్ట్ గ్లామర్ కోసమే చేయాలి అంటే నేను అది మీకు దట్స్ ఎ థిన్ లైన్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ లుక్ గ్లామరస్ అండ్ గో అవే. ఇప్పుడు లైలా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఎందుకు సుందరి క్యారెక్టర్ చేసింది. సుందరి క్యారెక్టర్ ఇస్ వెరీ రిగ్రెసివ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్, దెర్ ఇస్ అ క్యారెక్టరైజేషన్, అది మోరల్లీ గుడ్డా బ్యాడా అదంతా పక్కన పెట్టేస్తే, ప్రోగ్రెసివా రిగ్రెసివా పక్కన పెట్టేస్తే, ఇట్ హ్యాస్ అ క్యారెక్టర్. అవును. ఎంతమంది ఇప్పుడున్న యాక్ట్రెసెస్ హూ ఆర్ ఆల్సో డూయింగ్ లీడ్స్, హూ ఆర్ ఆల్సో డూయింగ్ ప్రామినెంట్ రోల్స్, ఎంతమంది చేస్తారు ఆ రోల్? చేయకపోవచ్చు. సో యు ఆర్ జస్ట్ అంటే మీరు యు ఆర్ డాబ్లింగ్ ఇన్ ద బోల్డ్ స్పేస్, క్రియేట్ మై ఓన్ స్పేస్ అంటే యువర్ ఓన్ స్పేస్. లైక్ వి హావ్ సీన్ చాలా మంది మనకి రెఫరెన్సెస్ చూస్తే, తాప్సీ ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ చాలా మీనింగ్ఫుల్ రోల్స్ కి తను ఒక యాక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. తను రావడం గ్లామరస్ గా వచ్చినా కూడా యాక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాం. సో అలాగా మీకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ విరివిగా వస్తున్నాయా? Now I'm busy. This year I'm almost shooting 6 projects షూట్ చేస్తున్నాను. అవునా? అందులో అగైన్ పీపుల్ సెడ్ నువ్వు లీడ్ రోల్స్ వచ్చాయి, సైన్ చేస్తావు, నౌ డోంట్ డూ దిస్ అని. బట్ I have various reasons to say okay to certain roles. అది ఆ రోల్ గురించి అవి లీడ్ కాకపోయినా ఓకే అంటున్నారు, సపోర్టింగ్ రోల్ అయినా ఓకే అంటున్నారు. సపోర్టింగ్ రోల్ అయినా సరే, I look at the canvas. If it is a pan-India film and I'm playing a very prominent role which flips the script or the whole scenario మూవీలో ప్లాట్ ట్విస్ట్ అయితే, I would do it because that will give me an expansion as an actor. కరెక్ట్ కదా. సో ఒక్క ప్రాజెక్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇది ఒక్కటే అని నేను చెప్పలేను కానీ, బట్ రైట్ నౌ ఐఎమ్ హ్యాపీ, ఐమ్ ఇన్ ఎ గుడ్ స్పేస్. నవీన్ చంద్ర గారితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను విచ్ విల్ బి రిలీజింగ్ సూన్. దెన్ ఐమ్ డూయింగ్ వన్ మోర్ ఫిల్మ్ విత్ వన్ బిగ్ యాక్టర్ who have done like almost 50-60 films ఇండస్ట్రీలో. ఎవరబ్బా? చెప్పలేను, ప్రొడక్షన్ నుంచి. మాకు పోనీ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చెప్తే మేము తెలివిగా గెస్ చేసేస్తాం. I would be happy to announce, కాకపోతే అదే ప్రొడక్షన్ నుంచి రాకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు అనౌన్స్ చేయడం కరెక్ట్, ఆయన ఆపోజిట్ లీడ్ గా చేస్తున్నాను. దెన్ ఐఎమ్ డూయింగ్ కపుల్ మోర్ ఫిల్మ్స్. సో ఐఎమ్ ఇన్ అ గుడ్ స్పేస్ రైట్ నో. అండ్ ఇవి రిలీజ్ అయిన తర్వాత నేను ఎప్పుడు నా క్రాఫ్ట్నే నమ్ముకున్నాను, ఇప్పటికీ అదే నమ్ముకుంటాను. షీఈ్ అ పర్ఫార్మర్, ఈ అమ్మాయికి ఎలాంటి రోల్ అయినా ఇవ్వచ్చు అని డైరెక్టర్స్ రైటర్స్ రాయాలి ఇప్పుడు క్యారెక్టర్స్. సో ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ తెలుగు అమ్మాయిల్లో ఎస్పెషల్లీ అండ్ ఫీమేల్ యాక్టర్స్కి ఆ స్పేస్ లేదు ఇప్పుడు. ఐ వాంట్ టు క్రియేట్ దట్. మీకు బంధువులు ఉన్నారు అసలు ఇండస్ట్రీలో? డూ యూ హ్యావ్ పీపుల్ దట్ యు నో అండ్ డూ యూ హ్యావ్ అంటే కొంచెం లీడ్స్ రెఫరెన్సెస్? బికాజ్ మీది డెంటిస్ట్ గారి ఈ సిచ్యువేషన్ తీసుకుంటే ఆయన కూడా ఒక ప్రొఫెషనల్, సో మీరు ఒక ప్రొఫెషనల్, మీ ఇద్దరు కలిసి ప్రొఫెషనల్స్గా ఉండడం వేరు. లైక్ మా మీడియా వాళ్ళ సినిమా తీసి నేను ఏదో యాక్టింగ్ చేశాను మధ్యలో, అది ఓకే. బట్ ఇండస్ట్రీలో డూ యూ హ్యావ్ కనెక్షన్స్? లేదండి. వెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఈరోజు చాలామందికి తెలీదు. అందులో అఖిల్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను. యుఎస్ బ్యాచ్ మేమందరం ఒక 5 members ఫ్రెండ్స్ ఉంటాం, మెన్ విమెన్.
సో ఐ స్టార్టెడ్ దేర్. బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇస్ మై ఫస్ట్ డైరెక్టర్. సో నేను థియేటర్ అయిపోయిన తర్వాత కాస్టింగ్ కాల్స్ పెడతారు కదా, ఈ ఏజ్ గ్రూప్ నుంచి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈ ప్రొడక్షన్ నుంచి కాస్టింగ్ కాల్ ఉంది, సెండ్ యువర్ పోర్ట్ఫోలియోస్ అని ఇన్స్టాగ్రామ్లో అలాగా. సో కనిపించిన ప్రతి దానికి ప్రొడక్షన్ హౌస్ ఓకే, డీసెంట్ అండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ అని అనుకున్న ప్రతిదానికి నా ప్రొఫైల్ పంపించి వాళ్ళు సెలెక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి చిన్న చిన్న రోల్స్ కూడా ఆడిషన్ తీసుకునేవాళ్ళు. బికాస్ వాళ్ళకి పెద్ద ఫ్రేమ్ మీద అందరూ బాగా యాక్ట్ చేసి వీళ్ళు ఒక్కలే బాగా యాక్ట్ చేయకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు కదా. సో దే యూస్ టు. సో అలా నేను రౌడీ బాయ్స్ చేశాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేశాను. సో దెన్ పొలిమేర 1 తర్వాత ఓటీటీలో చూసిన తర్వాత దెన్ కార్తిక్ దండు టీమ్ కాంటాక్టెడ్ మీ ఫర్ విరూపాక్ష. లేదు ఈ అమ్మాయి చాలా బాగా చేసింది 1లో అని. అది కూడా ఒక భయానకమైన సో ప్రతిదీ నేను ఆడిషన్స్ చేసుకుంటా ఒక సెట్లో, అరే ఈ అమ్మాయి బాగా చేస్తుంది అన్న టాక్ వేరే సెట్లో. సినిమా కదా విరూపాక్ష, యా ఆయన సాయిధరం తేజ్ది కదా. సాయిధరం తేజ్. నేను ఆ సినిమా అంత దారుణమైన భయంకరమైన సినిమా నేను చూడలే. ఐ వాచ్ సో మెనీ హారర్ ఫిల్మ్స్, ఇది చూశాను. అంతా షెట్టు అండ్ ఆయన ఇప్పుడు మీరు జడేసుకుని కనిపిస్తాను. ద ఫస్ట్ సీన్ ఇట్ సెల్ఫ్ దే కిల్లర్స్ కాల్ చేసి, సో అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎవ్రీబడి స్టార్టెడ్ టాకింగ్. అదే అంటున్నాను, అదొక పెద్ద సినిమా, ద క్యాన్వస్ విల్ బీ బిగ్, దెన్ పీపుల్ విల్, మనకు ఎంత టాలెంట్ ఉన్నా రికగ్నైజేషన్ లేనప్పుడు ఆఫర్స్ రావు. సో ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ రికగ్నైజేషన్, దో ఇట్స్ అ స్మాల్ రోల్, షో యువర్ ఇంపాక్ట్. అదే ఆ ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ మీకు ముఖ్యం. అలా గ్లామరస్ గా ఉండాలి at this point of అలా అని హీరోయిన్ గా ఉండాలని కాదు, ఇలా అని కాదు, అలా కాదు. అసలు నచ్చవండి టర్మ్స్ హీరోయిన్, హీరో, ఇట్స్ ఎవ్రీబడి హ్యావ్ టు బి యాక్టర్స్ అనేది నా ఇది. బట్ సమ్హౌ వీఆర్ యూస్ టు వన్ టర్మినాలజీ.